హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం స్మాల్ కంపెనీస్ అంటే ఏంటో. మీరు వింటూనే ఉంటారు లార్జ్ కంపెనీసు, కార్పొరేట్ కంపెనీసు, మీడియం సైజ్ కంపెనీసు, అలాగే స్మాల్ కంపెనీస్ అంటే ఏంటి, ఓకే, వాటికి బెనిఫిట్స్ ఏంటి, ఓకే, ఎంత షేర్ క్యాపిటల్ ఉంటే దాన్ని స్మాల్ కంపెనీ అంటారు. సో ఇలాంటివన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఏదైనా ఒక కంపెనీ యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ 4 crores ఇవి రీసెంట్గా అమెండ్మెంట్ అయ్యాయండి. మీ ఎగ్జామ్ కోసం, బ్యాంకింగ్ ఎగ్జామ్ కోసం ఇంటర్వ్యూస్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. పెయిడ్ అప్ క్యాపిటల్, ఆథరైజ్ క్యాపిటల్ వేరండి, పెయిడ్ అప్ క్యాపిటల్ వేరండి. ఆథరైజ్ క్యాపిటల్ అంటే ఎంతైతే మనము అమౌంట్ పే చేసి క్యాపిటల్గా కన్వర్ట్ చేసామో అది పెయిడ్ అప్ క్యాపిటల్. అది 4 crores ఉండాలి. యాన్యువల్ టర్న్ ఓవర్ 40 crores ఉండాలి. అంటే ఒక సంవత్సరంలో టోటల్ సేల్స్ 40 crores ఉంటే దీన్ని స్మాల్ కంపెనీస్ కింద వస్తుంది. టర్న్ ఓవర్ అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ టు మార్చ్ ఆర్ క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ సేల్స్ అనేవి 40 crores ఉండాలి. ఇదే టర్న్ ఓవర్ అంటారు. సో అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, స్మాల్ కంపెనీస్ రిప్రజెంట్ అంటే వీటి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్నవి కాబట్టి గ్రో అవ్వడానికి వీటికి బాగా మీరు చూస్తుంటారు షేర్ మార్కెట్లో కూడా స్మాల్ కంపెనీసు, మీడియం సైజ్ కంపెనీసు, లార్జ్ కంపెనీలకి ఆల్రెడీ వాళ్ళకి ఫుల్ మార్కెట్ ఉంటుంది. తర్వాత వాళ్ళ మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియా దొరుకుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పాన్షన్ తక్కువ ఉంటుంది. కానీ చిన్న కంపెనీలకి ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఎక్కువ ఈ కంపెనీలని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాటి మీద బర్డన్స్ తగ్గించి స్మాల్ కంపెనీస్ని ఇంప్రూవ్ చేయడానికి బెనిఫిట్స్ ఇస్తారు. నో నీడ్ టు ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యాజ్ పర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నార్మల్ కంపెనీస్ అన్ని క్యాష్ ఫ్లో అంటే రోజు క్యాష్ ఎంత వస్తుంది అంటే సేల్స్ క్యాష్ వస్తుంది. అవుట్ ఫ్లో అంటే ఏంటండి, సో మనము పర్చేజెస్ చేయటము లేదంటే శాలరీస్ ఇవ్వటము, ఇవన్నీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇవి ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. ఆడిటర్స్ని మ్యాండేటరీగా రొటేషన్ అంటే సర్టెన్ పీరియడ్ తర్వాత మీ ఆడిటర్స్ని మార్చుకోవాల్సి వస్తుంది. స్మాల్ కంపెనీస్కి ఆ అవసరం లేదు. సో హోల్డింగ్ ఓన్లీ 2 బోర్డ్ మీటింగ్స్ ఇన్ ఏ ఇయర్. సో సంవత్సరంలో అంటే 6 నెలలకు ఒకసారి బోర్డు మీటింగ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. యాన్యువల్ రిటర్న్ ఆఫ్ ది కెన్ బి సైన్ బై ది కంపెనీ సెక్రటరీ ఆర్ వేర్ దేర్ ఇస్ నో కంపెనీ డైరెక్టర్ కెన్. సో నార్మల్గా యాన్యువల్ రిటర్న్స్ ఉంటాయి కదండి, యాన్యువల్ మన సేల్స్ ఎంత, పర్చేజ్ ఎంత, మన బ్యాలెన్స్ షీట్ని పబ్లిష్ చేస్తాం కదా, అది కంపెనీ సెక్రటరీ సైన్ చేస్తారు. ఇక్కడ డైరెక్టర్ అయినా సరే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమన్నా బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ కాలంలో రాయండి.